మెదక్ జిల్లా నర్సాపూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ సంబరాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట కట్టుబడి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినందుకు గాను సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ కాంగ్రెస్ శ్రేణులు ఇచ్చిన మాట కట్టుబడి ముఖ్యమంత్రి రైతు బంధు 2 లక్షల రూపాయలు మాఫీ చేశారని, ఆగస్టులో 2 లక్షల వరకు మాఫీ చేపట్టి 6 గ్యారెంటీలను సైతం అమలు చేసి చూపిస్తాడంటూ ప్రతి కార్యకర్త ప్రజలకు అవగాహన కల్పిస్తూ రానున్న స్థానిక గ్రామ స్థాయి మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఘన విజయం సాధించేలా కృషి చేయాలంటూ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజిరెడ్డి కోరారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ తెలిపారు. అంటే దాన్ని కూడా వర్గీకరించి వాళ్ళు చిత్రీకరించారు. వాళ్ళందరం ముఖం మీద కొట్టినట్టు ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మరి 5 సంవత్సరాలలో కూడా కానీ ఆ ప్రభుత్వంలో ఇవాళ మొదటి సంవత్సరమే 6 నెలల్లోనే ఇవాళ 1 లక్ష రూపాయలు కూడా మాఫ్ చేయడం చాలా గర్వకారణంగా ఉంది. రైతులలో ఒక భరోసా కలిగింది. తప్పకుండా కూడా మరి రాత్రి వాళ్ళు మన ముఖ్యమంత్రి గారు కానీ మన మినిస్టర్స్ కానీ అధికారులు కానీ నిద్రపోకుండా ఒక ఎక్సర్సైజ్ చేసి ఇవాళ ఒకటే నాడు 7,000 కోట్ల రూపాయలు ఇవాళ 1 లక్ష రూపాయలు ఇవాళ మాఫీ అయ్యేటట్టు మన తెలంగాణ ప్రాంత రైతాంగానికి ఒక భరోసా వచ్చింది. నేను జరిగే విధంగా ఇచ్చిన మాట కట్టుబడి మన్మోహన్ సింగ్, స్వర్గీయ పెద్దలు రాజశేఖర రెడ్డి గారి తర్వాత మన అన్న రేవంత్ అన్న 32,000 కోట్లు ఏకకాలంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని మహానాయకుడుగా అందుకోసానికి ఈరోజు ఏ 6 గ్యారెంటీలు అయితే ఇచ్చారో గ్యారెంటీలను పూర్తి తప్పకుండా ప్రభుత్వం మన ప్రభుత్వం. అందుకే కొంతమంది రంగాలు ఈరోజు ఆగామాగామై కాంగ్రెస్ పార్టీ పేదలకు చేస్తుంటే అభివృద్ధి కార్యక్రమాలు జీర్ణించుకోలేక ఆగమాగం పడుతుంటారు. ఈరోజు నర్సాపూర్ లో గానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో గానీ కాంగ్రెస్ వచ్చినాక స్వేచ్ఛ ఆయనతో అధికారులు గానీ కార్మికులు గానీ కర్షకులు గానీ అందుకోసానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా వారి బాధ్యతగా మనం చేసే కార్యక్రమాలు ప్రజలకి ఇంటింటికి బూతుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడ్డదు. ఎందుకంటే ఈ టీఆర్ఎస్ వాళ్ళు, ఈ బీజేపీ వాళ్ళు, ఈ తొంతిరియాల వల్ల, ఈ దుర్మార్గుల వల్ల మనం అబస్పాలు చేయడానికి వాళ్ళు గ్లోబల్ ప్రచారానికి ఎత్తుకున్న కనుక ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా మనం ఈరోజు ఇంత ఉత్సాహంగా రైతులకు 1 లక్ష రూపాయలంటే ఈ రోజు వారికి ప్రాణవాయువు ఇచ్చినట్లయితే ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, అమ్మ సోనియా గాంధీ గారు యూపీఏ ప్రభుత్వంలో ఇచ్చిన వాగ్దానాన్ని నేషనల్ వైజ్ గా 60,000 కోట్లు చేస్తే తెలంగాణ ప్రాంతంలో మన పెద్దలు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో చేస్తే మన అన్న రేవంత్ అన్న గారు ఈ రోజు
ఈ 9 జిల్లాల కుమ్మరి జిల్లాలకి ఏకకాలంలో 32,000 రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర. అందుకే ఈ సందర్భంగా సూటిగా హెచ్చరిస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ